ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ జోస్ ప్రాపర్టీస్ ఆధ్వర్యంలో ద్వారకా మై 2 నూతన వెంచర్ బ్రోచర్ను ఆవిష్కరణ శుక్రవారం నెల్లూరు కరెంట్ ఆఫీస్ సెంటర్ జోస్ ప్రాపర్టీస్ కార్యాలయంలో రాష్ట్ర పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ జోస్ ప్రాపర్టీస్ తిరుపతిలో దిగ్విజయంగా నడుపుతూ నేడు నెల్లూరులో నూతన వెంచర్ను ఏర్పాటు చేయడము, దానిని తన చేతుల మీదుగా ప్రారంభించడము ఎంతో ఆనందంగా ఉందన్నారు. రియల్ ఎస్టేట్ మార్కెట్ రంగంలో కస్టమర్లకు ఎంతో నమ్మకం కలిగించినప్పుడే ఆ కంపెనీలో ప్లాట్లు కొనుగోలు చేస్తారన్నారు. తిరుపతిలో జోస్ ప్రాపర్టీస్ మంచి వెంచర్లను ప్రారంభించి కస్టమర్లకు చేరువైందన్నారు. తిరుపతిలో దిగ్విజయంగా నడుపుతూ నెల్లూరులో మంచి వెంచర్లు ప్రారంభించాలనే సంకల్పంతో ఇక్కడ వెంచర్లను ప్రారంభించామన్నారు. దగదర్తిలో ఎయిర్పోర్ట్ దగ్గరలో చంద్రశేఖరపురం హైవే పక్కన ద్వారకా మై 2 పేరుతో నూతన వెంచర్ను ప్రారంభించడం జరిగిందన్నారు. అతి తక్కువ ధరలలో ప్లాట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరూ రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంని ప్రోత్సహించాలన్నారు. జోస్ ప్రాపర్టీస్ అధినేత ఈశ్వర్ ప్రకాష్ మాట్లాడుతూ మహానగరాలకు ధీటుగా అభివృద్ధి చెందుతున్న నెల్లూరు ప్రజలకు మంచి వెంచర్లను అందించాలనే సంకల్పంతో చంద్రశేఖరపురం వద్ద 10 ఎకరాలలో నూతన వెంచర్ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ వెంచర్ బ్రోచర్ ఆవిష్కరణ వేమిరెడ్డి పటాభి రామిరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందన్నారు. అతి తక్కువ ధరలలో కస్టమర్లకు అతి తక్కువ సమయంలో అధిక లాభాలు వచ్చే విధంగా ప్లాట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. నెల్లూరు జిల్లా ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేసి అధిక లాభాలు పొందాలని తెలిపారు. అనంతరము వేమిరెడ్డి పటాభి రామిరెడ్డిని జోస్ ప్రాపర్టీస్ అధినేతలు శాలువాతో ఘనంగా సన్మానించారు. అనంతరము మార్కెటింగ్ డైరెక్టర్లను శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జోస్ ప్రాపర్టీస్ డైరెక్టర్ మునిరాఘవ, మార్కెటింగ్ డైరెక్టర్ రాజబాబు, మదన్, నరేష్, మార్కెటింగ్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు నెల్లూరుకి ఒక మంచి వెంచర్ రావడం జరిగింది. అందులో జోస్ ప్రాపర్టీస్ తిరుపతి వాళ్ళు నెల్లూరుకి రావటం, అది కమ్మపాలెం, కొడవలూరు మండలం కమ్మపాలెం దగ్గర చంద్రశేఖరపురం హైవే ఫేసింగ్లో ద్వారకా మై 2 వెంచర్ వేయటం చాలా సంతోషకరం. ఎందుకంటే మాది అదే మండలం, కొడవలూరు మండలం, గన్నవరం గ్రామం. ప్రకాష్ గారు మొట్టమొదటిసారిగా నన్ను వచ్చి కలవటం జరిగింది. ఈ విధంగా కంపాళంపల సైట్లో చేస్తామని చెప్తే నేను కూడా చూశాను. చాలా బాగుండింది, చాలా బాగుంది కూడా. ఎందుకంటే సర్వీస్ రోడ్డు ప్లస్ ఫ్యూచర్లో డెవలప్ అయ్యేదానికి అన్ని వసతులు కలిగిన స్థలం. ఎందుకంటే గమాక్సీ ఆడే ఉంది, నెక్స్ట్ రిలయన్స్ కంపెనీ వాళ్ళు కూడా ఉన్నారు, క్రబ్స్ కంపెనీ వాళ్ళు, మళ్ళీ గవర్నమెంట్కి సంబంధించిన గోడౌన్స్ కూడా ఈ మధ్య కట్టడం జరిగింది. కాబట్టి ఖచ్చితమైన అన్ని ఫెసిలిటీస్ వీళ్ళు ద్వారకామయ్య వాళ్ళు ముందుకు రావటం, ఇక్కడ వేయటం చాలా సంతోషంగా ఉందని చెప్పాను. చూస్తే కూడా చాలా ఈ పక్క ఓ పక్క కాలువ మళ్ళీ డ్రైన్ పోతుంటుంది, వాటర్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉండే పరిస్థితి అక్కడ. ఈ వెంచర్ కూడా నోడా అప్రూవల్తో అయింది. అనుకూలమైన పార్కులు ప్లస్ రోడ్స్ అన్నీ కూడా వీళ్ళు, ఎందుకంటే జోస్ ప్రాపర్టీస్ వాళ్ళు తిరుపతిలో చాలా సక్సెస్ఫుల్గా ఎన్నో వెంచర్స్ వేసి సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు. ఈశ్వర్ ప్రసాద్ గారని ఈరోజు నెల్లూరు రావడం కూడా చాలా సంతోషం. వాళ్ళకి నేను అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నా. ద్వారకా మై 2 ఇంకా ప్రజలకు అదేవిధంగా దీంట్లో ఇన్వెస్ట్ చేస్తూ స్థలాలు ఉన్న వాళ్ళకు కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నా. ఇది మంచి సక్సెస్ఫుల్గా ముందుకు పోవాలని భగవంతుని కోరుకుంటూ మీరు కూడా దీన్ని ఈ వెంచర్ని ముందుకు తీసుకోవాలని కూడా మీ ద్వారా నేను కోరుకుంటున్నాను.